లోని ఎంపీడీఓ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు తెలుసుకుంటున్నారు. లైవ్ చూద్దాం. సార్ మీ పక్కన సార్ 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 సెక్యూరిటీ కనపడలేదు. అన్నా 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 మీరు సైడ్ అన్నా సార్ 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 సైడ్ ఇవ్వండి సార్. సార్ సైడ్ ఇవ్వండి సార్. సార్ 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 ఎస్ఐ గారు సార్ సార్ సైడ్ సైడ్ ఇవ్వండి సార్. సైడ్ సార్ చెప్పలేదు. కడప జిల్లా పర్యటనలో గాలివీడుకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఏదైతే దాడి జరిగిన ప్లేస్ ఉందో ఆ ఎంపీడీఓ కార్యాలయానికి ప్రస్తుతం అయితే చేరుకున్నారు. ఇవాళ ఉదయం కడపకి చేరుకున్న అనంతరం కూడా అక్కడ రిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి జవహర్ బాబును పరామర్శించారు. అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాడి జరిగిన తీరును కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అలానే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా గతంలో కూడా ఇలాంటి దాడులు ఎన్నో జరిగాయి గత ప్రభుత్వ హయాంలో, కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం, ఇలాంటి దాడులు జరగకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక జవహర్ బాబుపై దాడిని ఖండించారు. ఇది రాష్ట్ర యంత్రాంగంపై దాడిగా చూస్తున్నామంటూ కూడా పేర్కొన్నారు. మొత్తం మీద రిమ్స్ హాస్పిటల్లో జవహర్ బాబును పరామర్శించిన అనంతరం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రస్తుతం గాలివీడులోని ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల్ని కావచ్చు, అధికారులు కావచ్చు అడిగి దాడి జరిగినటువంటి తీరుని అడిగి తెలుసుకుని ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక నివేదిక రెడీ చేసి ఎవరైతే పారిపోయారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం కడప జిల్లా గాలివీడులోని ఎంపీడీఓ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న జరిగినటువంటి ఎంపీడీఓ దాడి సంబంధించి కూడా ఆయన ఏదైతే గాయపడ్డ జవహర్ ని ఆయన పరామర్శించడంతో పాటు ఏదైతే సంఘటన జరిగిందో ఎంపీడీఓ కార్యాలయానికి ఆయన విచ్చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ ఎస్పీ తోటి ఆయన ప్రత్యేకంగా సమావేశం ఎందుకు జరిగింది, ఈ అంశం ఎందుకు వచ్చింది, ఏ కారణం కోసం
ఈ అంశం ఈ కాంట్రాక్ట్ చేసుకున్న వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దాడి జరిగినటువంటి ఎంపీ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ లోకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడే అధికారులతో కూర్చొని వాళ్ళతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి కూడా ఏదైతే ఎంపీడీఓ ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేయడము, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు దాడి చేయడంతో తల్లి ఎంపీపీగా ఉంటే కొడుకు విలువలు ఇవ్వాలి, ఎంపీడీఓ కార్యాలయంలో వార్త మర్యాదలు చేయాలని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే జరిగిందో అదే అంశాన్ని ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగాలని చెప్పి ప్రయత్నం చేయడంతో ఈ అంశం ఒకసారిగా వేడెక్కిందని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులపై ఎవరిసారి దాడి చేయడం కానీ వాళ్ళ విధులకు భంగం కలిగించడం కానీ చేయడంతో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ అక్కడక్కడ వైసీపీ నాయకులు పట్టణంగా అధికారుల మీద ప్రలోభాలు పెట్టడం, అధికారులని విద్యము అధికారుల ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే నెలకొంటున్న తరుణంలో తాజాగా జవహర్ అనే ఒక ఎంపీడీఓ మీద దాడి చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్వయంగా తన శాఖకు సంబంధించిన ఒక ఉద్యోగిపై దాడి జరగడంతో ఆయన పరామర్శించడంతో పాటు సంఘటన స్థలానికి వచ్చి వివరాలను కనుక్కునే ప్రయత్నం చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది జనసేన నాయకులు ప్రధానంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ స్పందించి నేరుగా రావడం అతను పరామర్శించడం, ఏదైతే సంఘటన జరిగిన కార్యాలయంలో కూడా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఇది ఒక అద్భుతమైనటువంటి సంకేతాలు ఇస్తుందండి. ఎందుకంటే మన ఎంప్లాయీస్ మన క్యాడర్ ని మనం కాపాడుకుంటూ ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళలో మనోధైర్యం ఆత్మవిశ్వాసం కల్పించే విధంగా మేమంటూ మీకు అండగా ఉన్నామని ఎప్పుడూ లేని విధంగా ఇంత త్వరితగతంగా స్పందించడం అనేది చరిత్రలో మొదటిసారి. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. దీనివల్ల పంచాయతీరాజ్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరిలో కూడా ఒక విధమైనటువంటి భరోసా ఆత్మవిశ్వాసం కలిగి మరింత జవాబుదారీగా మరింత పారదర్శకంగా పనిచేయడానికి ప్రజలకు సేవ చేయడానికి వారు సిద్ధంగా ఉంటారని ఈ చర్య వల్ల ఈ యొక్క సోకాల్డ్ ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. ఇది ఎవరైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ పైన చేయి చేసుకున్నా దౌర్జన్యం చేసినా కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించబడతాయి. అలాగే వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షలు విధించబడతాయని కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ఇది ఒక మొదటి అడుగుగా ఒక పారదర్శకమైనటువంటి పాలనకి, జవాబుదారీ పాలనకి, ఒక సుపరిపాలనకి పవన్ కళ్యాణ్ గారి ఆద్యుడయ్యాడన్నది మా ఉద్దేశం. అయితే ఇప్పుడు చూస్తారు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి జరిగిన ఆయన స్పందించిన తీరగానే ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి రావడం, స్థానికంగా బాధితుల్ని పరామర్శించడం, ఏదైతే దాడి పాల్పడ్డారో వైసీపీ నాయకులకు కూడా ఒక హెచ్చరిక అయితే ఇక్కడ నుంచి పంపించినట్టయింది. ఉమ్మడి కడప జిల్లాలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధికంగా పట్టున్న ప్రాంతాల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ఘటన పూర్తి స్థాయిలో సంబంధించి కూడా ఏదైతే వైసీపీ నాయకులకి ఒక హెచ్చరిక అయితే ఇవ్వడం జరిగింది. తాను కదా రంగంలో దిగితే ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుందని చెప్పిన ఒక సంకేతాలు అయితే ఆయన దీనికి సంబంధించి కూడా పార్టీ శ్రేణులు కూడా కొంత ఉత్సాహాన్ని నేర్పింది. పవన్ కళ్యాణ్ రాయచోటి నుంచి బయలుదేరినప్పటి నుంచి గాలివీడిని చేరుకోవడానికి కేవలం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఎక్కడికక్కడ ప్రజలు కానీ లేదంటే ప్రజలందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి పవన్ ని చూడాలి, పవన్ తో మాట్లాడాలని చెప్పి కూడా వాళ్ళ కాన్వాయ్కి అడుగడుగును అడ్డుపడుతున్న పరిస్థితిలో వాళ్ళందరికీ ఆయన అభివాదం చేసుకుంటా గాలివీడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల జరగాల్సిన జర్నీ దాదాపు గంట పాటు ఒక జరగడంతో ఇట్లు పార్టీ శ్రేణులలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలంటే కూటమి తరఫున నాయకులతో పాటు అలాగే ప్రజలు యువక కూడా
యువత కూడా తరలి వచ్చి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్తున్నాం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రజలకు కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఎలా ఉంటుంది అనేది కూడా ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన మా ఒక ఘటన అయితే ఇదేనని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎక్కడ ఏ నాయకుడు ఎవరు ఎలా అధికారులను భయపెట్టాలని చెప్పినా, లేదంటే వాళ్ళ దాడులకు వెళ్ళాలి, దాడి చేయాలని ప్రయత్నాలు చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పిన పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఈ పర్యటన ద్వారా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ. సార్ మీ పక్కన